హాయ్ అండి. నా పేరు దుర్గాప్రసాద్. మాది అల్లూరు జిల్లా చింతపల్లి మండలం నుంచి వచ్చానండి. అయితే నాకు మొబైల్ ట్రైనింగ్ మీద ఇంట్రెస్ట్ అయ్యుండి, నేను సెల్‌లో చూస్తుంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పీసీసీ అకాడమీ అని కనిపించింది. దాని గురించి సెర్చ్ చేసిన తర్వాత కొంతమంది మా ఫ్రెండ్స్‌ని అడిగాను. ఈ మొబైల్ కోర్స్ ఎక్కడ బాగా చెప్తున్నారు ఏంటి అని అడిగితే, మా ఫ్రెండ్ ఒక అబ్బాయి వైజాగ్‌లో ఇలాగ పీసీసీ అకాడమీ ఉన్నది, అక్కడికెళ్ళి జాయిన్ అవ్వమని చెప్పారు. బాగా చెప్తున్నారని చెప్పారు. సో, అక్కడికొచ్చి నేను జాయిన్ అయ్యాను. అయితే నాకు ముందే ఒక చిన్న డౌట్ ఉండేది. నేను మొబైల్ ఫీల్డ్ గురించి నాకేం తెలీదు. మొబైల్ కోర్సు దాని గురించి నాకేం తెలీదు. నేను నేర్చుకోగలనా లేదా అనేది కొంచెం సందేహంగా ఉండేది. అయితే ఇక్కడికొచ్చిన తర్వాత నేను జాయిన్ అయిన ఒక 2 డేస్ వరకు కొంచెం నాకు పానిక్‌గానే ఉండేది. ఎందుకంటే ఆళ్ళు చెప్తుంది నాకు అర్థం చేసుకోవడానికి చాలా కొంచెం టైం పట్టింది. తర్వాత ఇంకా 3 డేస్ నుంచి నాకు కొంచెం అవగాహన అనేది పెరిగింది. అంటే ఆళ్ళు బ్రీఫ్‌గా చెప్పడం సార్సు ప్రతి దాని గురించి కూడా బ్రీఫ్‌గా చెప్పడంతో నాకు కొంచెం అండర్‌స్టాండ్ అయింది. అలాగా ఒక 5 డేస్ గడిచేటప్పటికి నాకు కొంచెం తేరుకున్నాను. బానే ఉంది అనిపించింది. సరే కంటిన్యూ చేద్దామని అనుకున్నాను. తర్వాత ఇలాగా సార్స్ అందరూ ప్రతి దాని గురించి సెల్‌లో ఉన్న కాంపోనెంట్స్ కావచ్చు, ప్రతి ప్రతీది కూడా సార్స్ వివరించి చెప్పేవారు. అంటే సెల్లు ఏంటి అసల, దాన్ని ఓపెన్ చేయడం ఎలాగా, బిగించడం ఎలాగా, సెల్‌లో కా ప్రా సెల్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అయి ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా రిపేర్ చేయాలి అనే దాని గురించి ప్రతి దాని గురించి కూడా చాలా క్లారిటీగా చెప్పారు. అలాగే ఫస్ట్ టైం మాకు రాము సార్ వచ్చారు. రాము సార్ వచ్చి సెల్ ఓపెన్ చేయడం, బిగించడం ఎలాగా, తర్వాత సెల్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది పిన్ టు పిన్ ప్రతీదీ కూడా వివరించి చెప్పేవారు. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ అడిగినా కూడా చాలా ఓపికగా మాకు సమాధానం చెప్పేవారు. దాని గురించి వివరించేవారు. అలాగే ప్ర పృథ్వీ సార్ ఉన్నారు. పృథ్వీ సారు ఆయన థియరీ గురించి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు. అంటే ప్రతీదీ కూడా చిప్ లెవెల్ ఎలా చేయాలి, దాని గురించి ప్రతి డయాగ్రామ్‌ని కూడా చూపిస్తూ, దాన్ని వివరిస్తూ, దాని లైన్స్ గానీ, వోల్టేజెస్ గానీ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రతీది కూడా పిన్ టు పిన్ మాకు వివరించారు. అలాగే ప్రాసెసర్ సాఫ్ట్‌వేర్ గురించి మాకు చాలా వివరంగా చెప్పారు. దాని గురించి ఏమేమి కొనాలి, ఏ ఏ టూల్స్ ఏటి ఉపయోగపడతాయి ఏటనేది ప్రతీదీ కూడా మాకు వివరంగా చెప్పడం జరిగింది. సో, ఈ 30 డేస్ గడిచేటప్పటికి నాకు మొబైల్ కొంచెం బాగా అవగాహన అయింది. ఈ 30 డేస్ తర్వాత నుంచి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. నేను కూడా చేయగలను, మొబైలు రిపేర్ చేయగలను, పెట్టుకుంటే ఇబ్బంది ఏమీ లేదని అనిపించింది.